హాయ్ వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్. అందరికీ నమస్కారం అండి. 10 నిమిషాలు కూడా పట్టలేదండి పట్టుమని పకోడా చేసేదానికి. అంత ఫాస్ట్గా చేసినాను. గెస్ట్ వచ్చినారు మా మేడం వాళ్ళ ఇంటికి. వాళ్ళకు తోడుగా వర్షాన్ని తీసుకొచ్చినారు. చలి చలిగా ఉందంట. సో పకోడా వేసి టీ ఇచ్చేస్తాం రండి. 1/4 కేజీ ఆనియన్కి 1 స్పూన్ సాల్ట్ వేసి నేను ఇలా బాగా మిక్స్ చేసుకుంటా ఉన్నాను. 1 స్పూన్ కారం పొడి, 1/4 స్పూన్ పసుపు, 5 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు బియ్యం పిండి వేసి బాగా ఇలా మిక్స్ చేసుకుంటాం. వాటర్ అస్సలు వద్దండి మనకి. ఆనియన్లో వాటర్ వదులుతుంది బాగా మిక్స్ చేసుకున్నామంటే. ఇలా నేను ఇక్కడ సోడా కూడా వేసుకోలేదు, మసాలాలు కూడా ఏమీ వేయట్లేదు. ఇది చాలా సింపుల్గా చేస్తూ ఉన్నాను ఫాస్ట్గా. ఆయిల్ కాగిన తక్షణం ఇలా ఒకటే పొడి పొడిగా వేసి తీసేసుకుంటాము. కొంచెం ఫాస్ట్గానే తీసుకుంటాము. ఎత్తేటప్పుడు మనకి ఇలా కలర్ కనపడదు, కానీ కొంచెంసేపు అయినాక మంచి కలర్ వస్తుంది. 4 ట్రిప్పులు పకోడా వేస్తే ఒక ఫోటో పెట్టుకునేదానికి పకోడా లేదండి. ఈ సైడ్ ఒకరు వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు, ఆ సైడ్ ఒకరు వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా లాస్ట్లో ఉండండి అక్క నేను ఫోటో తీసుకొని ఇస్తానని పెట్టి లాస్ట్కి ఫైనల్గా ఫోటో తీసుకున్నాను. చాలా బాగుంటుంది సింపుల్గా.